ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడ్డంగా దొరికిపోయారు. 5 ఏళ్ల పాలనలో ఎంతో చేశామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు ఎన్నికల ప్రచారంలో మేమంతా సిద్ధం సభల సాక్షిగా బయటపడ్డాయి. ఎన్నికల వేళ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు జగన్. అంటే 5 ఏళ్ల పాటు ప్రజల సమస్యలు తెలుసుకోని వ్యక్తికి ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తొచ్చినట్టున్నారు. ప్రచారం కోసం సీఎం జగన్ ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. ఇది కేవలం 4 ఓట్లు రాబట్టుకునే స్టంట్ తప్పితే ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అన్న ఆలోచన జగన్కు లేదన్నది అసలు వాస్తవం. నిజంగా ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం ఏం చేసినట్టు? ప్రజా సమస్యలను గాలి కొదిలేసినట్టే కదా. ఇప్పటి వరకు ఏ సభలో చూసినా ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలు తీర్చాను అని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ప్రసంగాలు ఓదరగొట్టారు. తీరా చూస్తే ఎన్నికల వేళ ప్రజలు సమస్యలతో బాధపడుతున్నారని వైసీపీ నాయకులే చెబుతున్నారు. ఇది ఎవరి వైఫల్యం? ప్రజల సమస్యలు తీర్చడంలో తమ ప్రభుత్వం విఫలమైందని జగన్ ఒప్పుకున్నట్లే కదా. తమ 5 ఏళ్ల పాలనలో ప్రజలకు సుపరిపాలన అందించలేకపోయామని తమ నోటితో చెప్పినట్లే కదా. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చాం అని జగన్ చెప్పుకున్నారు. తీరా చూస్తే తమకు పెన్షన్లు ఇవ్వడం లేదని, ఇళ్ల స్థలాలు రాలేదని, తమకెలాంటి ఆస్తులు లేకపోయినా రేషన్ కార్డులు తీసేశారు అంటూ సీఎం జగన్కు జనం తమ బాధలు చెప్పుకుంటున్నారు. 5 ఏళ్ల కాలంలో పేద ప్రజల కోసం జగన్ ప్రభుత్వం ఏం చేసినట్లు? గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు పాలన చేరువ చేశామని, ఏ సమస్య ఉన్నా క్షణాల్లో పరిష్కరిస్తున్నామని, వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ అవాస్తవమని తేలిపోయింది. బాధితులు సీఎంని కలిసి మొరపెట్టుకుంటే తప్ప వారి సమస్యలు తీరకపోతే ఇప్పటి వరకు వ్యవస్థలేం చేస్తున్నట్టు? ఇది ఇన్నాళ్ల తమ పాలనా వైఫల్యమని వైసీపీ నేతలు ఒప్పుకున్నట్టే కదా. దీని గురించి వినిపిస్తున్న ప్రశ్నలకు ప్రతి వైసీపీ నేత జవాబు చెప్పాల్సిన సమయం వచ్చింది.